ఎందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని మనం నిలదీస్తున్నాం, అక్కడ ఉన్న మహిళా మంత్రులను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఆడవాళ్ళని దేవతలుగా కొలుస్తాం, దేవతలుగా పూజిస్తామని చెప్పుకుంటున్న చోట ఈ అత్యాచారాల మీద కనీసం ఎఫ్ఐఆర్లు కూడా కావట్లా. అంటే భారతదేశంలో రేపులైనా ఎఫ్ఐఆర్లు చేయరనమాట. రేపులైనా ఆదివాసీ మహిళల మీద ఏం జరిగినా కూడా ప్రశ్నించకూడదు అనమాట. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని కాల్చి చంపుతున్న పరిస్థితి ఇవాళ ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు మా భూమి కోసం మేము పోరాడతాం, జల్ జంగల్ జమీన్, మా నీళ్లు మావి, ఈ భూమి మాది, ఈ అడవి మాది, ఈ భూమి మాది అని చెప్పి మా ఆత్మగౌరవమే మా భూమి అని పోరాడుతున్నారు. 2వ అంతర్జాతీయ మహిళా సమావేశంలో ప్రకటించిన మార్చి 8 అందరూ చెప్పినట్టుగా అది వేడుక కాదు, దినోత్సవం అంతకన్నా కాదు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా జరపాలి ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునిస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసుకు అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాట దినంగా నమోదు చేసుకున్న దాని చరిత్ర అటువంటిది. ఇవాళ మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చిందంటే అందరూ ఒక వేడుకలాగా, ఒక పండగలాగా, ఒక పబ్బంలాగా జరుపుకుంటారు. అందరూ కూడా విషెస్ చెప్పుకుంటారు. మార్చి 8 శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. హోలీకి అవే శుభాకాంక్షలు, దీపావళికి అవే శుభాకాంక్షలు, అన్ని శుభాకాంక్షలు చెప్పినట్టే మన మార్చి 8 కూడా మహిళలకి శుభాకాంక్షలు చెప్తారు. కానీ ప్రగతిశీల మహిళా సంఘం ఇది శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిన రోజు కాదు, కేవలం శుభాకాంక్షలతో సరిపెట్టుకోకూడదు. ఇది పోరాట దినం, శ్రామిక మహిళా పోరాట దినం. మహిళలు తమ రక్తం చిందించి ఎన్నో పోరాటాలు చేసి తెగించి పోరాడి సాధించుకున్న హక్కుల దినం అంతర్జాతీయ మహిళా పోరాట దినం. అంటే పోరాడి సాధించుకున్న హక్కుల దినం తప్ప ఎవరో భిక్ష పెట్టింది గాని, దానం ఇచ్చింది గాని, ఒక రోజు అందరికి ఒక రోజు ఉంది కదా, ఈ ఆడవాళ్ళకు కూడా ఒక రోజు పాడై పెడదాము, ఈ ఆడవాళ్ళు కూడా లొల్లి పెట్టకుండా వాళ్ళని ఆ రోజు దేవతల్లాగా చూద్దాం, వాళ్ళకి పూలు ఇద్దాం, వాళ్ళకి గిఫ్టులు ఇద్దాం, వాళ్ళని ఏదో దేవతల్లాగా చూద్దామని పెట్టిన రోజు కాదు. ఈ మార్చి 8 ఎట్లొచ్చింది, అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఎట్లా ఉద్భవించింది అంటే, ఆ రోజు కరెక్ట్ గా 1900కు ముందు 14 గంటలు 16 గంటలు యమకూపాల్ లాంటి ఫ్యాక్టరీల్లో గొడ్డు చాకరీ చేస్తుంటే, నడ్డి విరిగే గొడ్డు చాకరీ మహిళలు చేస్తుంటే 16 గంటలు పని చేస్తే రోజుకుండేది 24 గంటలు కదా. 24 గంటల్లో 16 గంటలు కంపెనీల్లో, కార్ఖానలో పని చేస్తే మనకుండే 8 గంటల్లో ఎప్పుడు తినాలా, ఎప్పుడు సంసారాలు చేయాలా, ఎప్పుడు వండి పెట్టుకోవాలా, ఎప్పుడు పిల్లల్ని చూసుకోవాలా, అటువంటి స్థితిలో మహిళలు 10 గంటలు తగ్గించమని ఒక పోరాటం మొదలెట్టారు. దుస్తుల కంపెనీల్లో, రకరకాల ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులుగా ఉన్న వాళ్ళు మాకు బాత్రూములు ఉండాలా, మాకు కనీస సౌకర్యాలు కల్పించాలా, సమాన పెన్కి సమాన వేతనం చెల్లించాలా, మాకు మహిళలుగా మమ్మల్ని గుర్తించాలా. మాకు వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు, వి వాంట్ బ్రెడ్ బట్ ఆల్సో రోజెస్. అంటే అవును, మా కడుపుకు రొట్టె కావాలి, మాకు ఆకలి తీర్చాలా, మా బిడ్డలు ఆకలి తీర్చాలా, వాళ్ళకి పాలు ఇవ్వాలా, రొట్టె ఇవ్వాలా, మాకు బ్రెడ్ కావాలా, కానీ రోజా పూలు కూడా కావాలి, వి వాంట్ బ్రెడ్ బట్ ఆల్సో రోజెస్ అని వాళ్ళు నినదించారు. దాని అర్థం ఏంటంటే మమ్మల్ని మహిళలుగా చూడండి, మేము మా పిల్లలతో ఎప్పుడు గడపాల, 16 గంటల్లో మీ కంపెనీలలో కాయ కష్టం చేసి, మొత్తం నౌకరీ చేసి, చాకరీ చేసి 16 గంటలు చేసి మీకు కాసుల పంటలు పండించాలా. మీ లాభాల వేటల్లో, మీ కాసుల పంటల్లో మా బతుకులు మక్కిపోతున్నాయి, మా బతుకులు ఆగమైపోతున్నాయి. మా పిల్లల్ని మేము పెంచుకునే సమయం మాకు ఉండట్లేదు, మా కోసం, మా కుటుంబాల కోసం వెచ్చించడానికి మాకు టైం లేదు. మా 10 గంటలు తగ్గించాల్సిందే. మాకు పని చేసే కాడ సౌకర్యాలంటే బాత్రూములు కట్టించాలి, మా పిల్లల్ని పాలిచ్చే పిల్లల్ని తెచ్చుకోవడానికి రెచెస్ అంటారు కదా, శిశు సంరక్షణ కేంద్రాలను పెట్టాలా, ఇట్లాంటి డిమాండ్లన్నీ పెట్టారు. అంతేకాదు యూనియన్లు అంటే అంతా మగోళ్ళే, వరుస పెట్టి అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్లు మగోళ్ళే ఉంటారు. యూనియన్ లో మాకు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. అంటే ఫ్యాక్టరీ యాజమాన్యానికి వాళ్ళు డిమాండ్లు పెట్టలే, యూనియన్ లో పని చేసుకునే హక్కుకి, యూనియన్ లో స్థానం కల్పించాలని కూడా వాళ్ళు పోరాడారు. ఇట్లాంటి ఎన్నో డిమాండ్లతోటి వాళ్ళు పోరాటానికి సమ్మెకు సైరన్ ఊదితే అనేక ఫ్యాక్టరీలలో మహిళలు బయటకు వచ్చారు. వేలాది మంది న్యూయార్క్ లో వీధుల్లోకి వచ్చి మాకు వేతనాలు పెంచండి, 10 గంటలు తగ్గించండి, మాకు కనీస హక్కులు కల్పించండి,
సమాన వేతనాలు, ఈ దినం ప్రకటించింది 1910లో కోపెన్హాగన్ లో సెకండ్ ఇంటర్నేషనల్ మహిళా కాన్ఫరెన్స్ లో. కానీ దానికి సరిగ్గా 2 ఏళ్ల ముందు మార్చి 8న జరిగినటువంటి ఈ చారిత్రాత్మక రోజు, మహిళలు త్యాగాలతో లిఖించుకున్న రోజు, మహిళలు పోరాటాలతో తెగించి తమ హక్కుల కోసం, తెగించి తమ పని గంటల తగ్గింపు కోసం, తెగించి తమ వేతనాలు పెంచుకోవడం కోసం, తన కనీస హక్కుల కోసం పోరాడి తమ రక్తం చెందించి బలిదానం ఇచ్చిన రోజు చరిత్రలో ఈ మార్చి 8. శుభాకాంక్షలు చెప్పుకోవడానికి, గిఫ్టులు ఇచ్చుకోవడానికి, రోజా పువ్వులు ఇచ్చుకోవడానికి, బహుమతులు ఇచ్చడానికి వచ్చిన రోజు కాదు. మహిళలు తమ రక్తం చెందించి మహిళల హక్కుల దినంగా జరపాలని గుర్తించిన రోజు. దానిని సిగ్నిఫికెంట్ గా తీసుకుని, దానిని ప్రామాణికంగా తీసుకుని మార్చి 8న కోపెన్హాగన్ లో లూయిస్ అనే ఆమె ప్రతిపాదిస్తే క్లారా జెట్కిన్ అవును ఈ రోజుకి ఇంత చరిత్ర ఉంది కాబట్టి దీన్ని జరుపుదామని పిలుపునిచ్చారు. అందుకే కామ్రేడ్స్, మార్చి 8 అంటే హక్కుల దినం. మన పోరాడి సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకోవడం కోసం నడుం బిగించవలసిన రోజు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అంటే ఒక దీక్షా దినంగా మన హక్కుల సాధన కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం జీ అనే పథకం తెస్తుంది. మన్రేగా అని చెప్పి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కొంతైనా పని దినాలు దొరుకుతున్నాయి, కొంతైనా ఉపాధి హామీలో ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి కనీస కొంతైనా వేతనాలు, ఒక 100 రోజులు సంవత్సరంలో వేతనాలు పొందడానికి అవకాశం ఉన్న రోజులు కూడా మార్చేసి రాష్ట్రాలు డబ్బులు ఇస్తేనే ఉపాధి హామీ పథకం ఉంటుంది. ఆ ఒకవేళ ఉండే పథకం కూడా పేరు మన్రేగా అని ఉండే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఇవాళ జీ అనేదైతే తీసుకొస్తున్నారో, ఈ పథకాల పేరుతో మహిళలు పొట్టగొడుతున్నారు, మహిళా కార్మికుల ఉపాధి దెబ్బతీస్తున్నారు. అట్లాగే రేపు ఏప్రిల్ 1 నుంచి 4 లేబర్ కోడ్లు వస్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు ఏంటో తెలుసా మీకు? ఇప్పుడే మీకు చెప్పిన కదా, మన మార్చి 8 చరిత్ర, మన చరిత్ర, ఈ అక్క చరిత్ర, ఆ అక్క చరిత్ర, ఆ చెల్లె చరిత్ర, మనందరి చరిత్ర మార్చి 8. మహిళా కార్మికులు తమ రక్తం చిందించి సాధించుకున్న ఈ రోజుని పని గంటలు తగ్గించుకోవడానికి అన్ని త్యాగాలు చేస్తే ఇవాళ 8 గంటల పని విధానం వచ్చిందా లేదా? మనకి 8 గంటల పని విధానం ఒట్టిగా రాలే. 16 గంటల నుంచి 8 గంటలు వచ్చిందంటే మహిళలు ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని త్యాగాలు చేశారు, ఎంత రక్తం ఓడ్చారు, ఎన్ని బలిదానాలు చేశారు. ఆ రోజుని ఇవాళ మనం జరుపుకునే సందర్భంలో మన ముందు మళ్ళీ 12 గంటల పని విధానం తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. 4 లేబర్ కోడ్ల పేరుతో 12 గంటలు పని చేయాలి, రాత్రి వేళల్లో పని చేయాలి. ఎన్ని పోరాటాలు చేసి ఆడవాళ్ళకి రాత్రిపూట భద్రతగా ఉండదు, ఆడవాళ్ళకి రాత్రిపూట అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి రాత్రి వేళల్లో పని చేయొద్దని ఒక హక్కుగా తెచ్చుకుంటే ఇవాళ కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లు ఏం చెప్తున్నాయంటే రాత్రి వేళల్లో కూడా పని చేయాలి అని చెప్తున్నాయి. అందుకే పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతున్న సందర్భంలో 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లని, అందులో పెట్టే విషమ షరతుల్ని, ఆంక్షల్ని వెనక్కి తీసుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే పని గ్యారంటీ కల్పిస్తామని గత ప్రభుత్వాలు ముందుకు తెచ్చాయో ఆ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చింది మన ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కార్యవర్గం. ఇవాళ మహిళలుగా ఎదుర్కొనే సమస్యలు చూస్తే ఇప్పటికే మాట్లాడినంటే నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు అధ్యక్షత వహించిన తిరుపతమ్మ చెప్పారు. ఇవాళ ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలు ప్రతిరోజు చూస్తున్నాం. మహిళలపై హింస, దాడులు, అత్యాచారాలు 1, 2. ఇవాళ జరుగుతున్న దాడులు చూస్తుంటే మనమే విసిపోతున్నాం. ఇప్పుడు రాగానే నేను మన కళాకారుని అతను చంపిన తీరు చెప్తే చాలా బాధ కలిగింది. మనతో పనిచేస్తున్న వాళ్ళని చంపే ధైర్యం ఇవాళ ఎంత పెరిగింది, హింస ఎంత పెరిగింది. ప్రభుత్వాలు ఎటువంటి హింసకి స్త్రీల మీద పాల్పడినా ఏమి చెయ్యవు, చోద్యం చూసుకుంటాయనే భరోసా నేరస్తులకు పెరుగుతోంది. ఇవాళ పోరాడి సాధించుకున్న హక్కులు మాయమైపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక మనం గతంలో పోరాడి సాధించుకున్న 498కి దిక్కుమొక్కు లేకుండా చేసి పెట్టిండ్రు. ఇవాళ అమ్మాయిల్ని బాహటంగా చంపిన, రోడ్ల మీద చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన, ఇండ్లలో నరికి చంపిన, లేకపోతే అక్కడక్కడ పిల్లల్ని ఎత్తుకపోయి చంపిన, ఒక ఢిల్లీలోనే 3 నెలల్లో 400 మంది పిల్లలు మాయమైపోయిందంట. ఒక ఢిల్లీ దేశ రాజధానిలో రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయి గ్యారంటీగా ఇంటికి సేఫ్ గా వస్తుందని పరిస్థితి లేదు. దేశ రాజధాని నుంచి మొదలుకొని మన పట్టణాల వరకు. ఇదే మహబాద్ లో ఒకప్పుడు చూసినాం కదా, ప్రియాంక
ఇద్దరు అమ్మాయిలు లంబాడి కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయిల్ని, భూమిక ప్రియాంక అనే ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళ బొక్కలు వాళ్ళ మిస్సింగ్ పెడితే కూడా వాళ్ళు దొరకలే. ఎవరో గొడ్ల కాసేటోళ్ళు గుట్టెక్కితే ఆడ ఇద్దరు అమ్మాయిల బొక్కలు ఉన్నాయి అంటే ఆ ఇద్దరు అమ్మాయిల బొక్కలు ఎవరివి అంటే ప్రియాంక భూమికల అస్థి పంజరములుగా మనకు తేలే. దాని మీద ఎంతో న్యాయ పోరాటం చేశాం. ఇక్కడ హాస్టళ్లలో ఉన్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినప్పుడు న్యాయ పోరాటం చేశాం. ఈ పట్టణం గాని చుట్టుపక్కల గ్రామాల్లో గాని ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎన్నో సార్లు మనం ఉద్యమించాం. రాష్ట్రంలో దేశంలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిర్భయ నుంచి మొదలు పెడితే ఖైర్లాంజీ ఘటన వరకు కూడా ఈ సామూహిక అత్యాచారాల మీద మనం గొంతు విప్పాం, కథం తొక్కాం, మనం బహిరంగంగా పోరాటాలు చేశాం. అట్లాగే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల ఊచకొత్త మొదలైంది. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీల మీద ఇవాళ ఆ అరణ్యకాండ, అది హత్యాకాండ, అది అత్యాచార పర్వంగా మారిపోయింది. ఇవాళ లెక్క లేదు. మధ్య భారతంలో జార్ఖండ్ కావచ్చు, లేకపోతే మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ వరకు మధ్య భారతం అంతా కూడా భారీ ఎత్తున స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు, దాడులు, సామూహిక అత్యాచారాలు జరుగుతాయి. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా కావట్లా. ఎంత బాధాకరం. ఇంత పోరాడి ఇన్ని హక్కులు సాధించి ఇన్నేళ్లుగా మనం పోరాడితే ఎఫ్ఐఆర్లు కావట్లా. మన పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇక్కడ నుంచి కొన్ని వందల కిలోమీటర్లలో ఉన్న ఛత్తీస్గఢ్ గాని, మధ్య భారతంలో గాని, జార్ఖండ్ లో గాని, ఒరిస్సాలో గాని ఎందుకు అత్యాచారాలు చేస్తున్నారు? ఆ పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలవని ఆ అమాయకులైన ఆదివాసుల మీద ఎందుకు అత్యాచారాలు చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న రెడ్ హ్యాండ్ చేయడానికి, అక్కడ ఉన్న అన్నాల్ని అక్కల్ని లొంగిపోవాలా, లేకపోతే కాల్చి చంపాలా, అక్కడ ఉన్న జనాల్ని బయటకు పంపాలా, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న కంచె సంపదను వేటాడాలి. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న కంచె సంపదని మొత్తం కూడా ట్రెజర్ హంట్ చేయాలా అంటే వేటాడాలి. కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపడం కోసం, అడవి నుంచి దూరం చేయడానికి, వాళ్ళ బతుకు నుంచి వాళ్ళని వేరు చేయడానికి, వాళ్ళకి తెలిసిందే అటవీ ఉత్పత్తులు. ఆ అటవీ ఉత్పత్తులు అమ్ముకుని అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆ కుటుంబాలని, ఆదివాసీ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి, టెర్రరైజ్ చేసి అడవి నుంచి బయటకి గెంటేయడానికి మాత్రమే చేస్తున్న ఒక ఉన్మాదపరమైనటువంటి ఒక హత్యాకాండ, ఒక అత్యాచార పర్వం. వాళ్ళని టెర్రరైజ్ చేస్తున్నారు. ఆ అత్యాచారాలకు భయపడి కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఒక్క ఎఫ్ఐఆర్లు కావట్లా. మరి వాళ్ళు ఈ భారతదేశంలో, ఈ భూభాగంలో భాగం కాదా? ఆదివాసీలు ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయట్లా? అత్యాచారాలు చేస్తే ఆదివాసీల మీద జరిగే దాడి, హింసకి ఎందుకు నివేదికలు లేవు? ఎందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని మనం నిలదీస్తున్నాం? అక్కడ ఉన్న మహిళా మంత్రులను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఆడవాళ్ళని దేవతలుగా కొలుస్తాం, దేవతలుగా పూజిస్తాం అని చెప్పుకుంటున్న చోట ఈ అత్యాచారాల మీద కనీసం ఎఫ్ఐఆర్లు కూడా కావట్లా. అంటే భారతదేశంలో రేపులైనా ఎఫ్ఐఆర్లు చేయరనమాట. రేపులైనా ఆదివాసీ మహిళల మీద ఏం జరిగినా కూడా ప్రశ్నించకూడదు అనమాట. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని కాల్చి చంపుతున్న పరిస్థితి ఇవాళ ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు మా భూమి కోసం మేము పోరాడతాం, జల్ జంగల్ జమీన్, మా నీళ్లు మావి, ఈ భూమి మాది, ఈ అడవి మాది, ఈ భూమి మాది అని చెప్పి మా ఆత్మ గౌరవమే మా భూమి అని పోరాడుతున్నారు. మనకు తెలియదా పోడు భూములు మళ్ళా మొదలైనవి కదా? పోడు భూముల దాడులు ఈ మన చుట్టూ, మన వరంగల్, మన మహబాద్, మన ఖమ్మం, మన ఈ ప్రాంతంలో చుట్టూ ఆ గంగారం గాని, లేకపోతే ఇక్కడున్న అడవులు పాకాలకొత్త కూడా గాని, ఈ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో పోడు భూముల కోసం పోడుగొట్టి పోరాడుతున్న కుటుంబాలని, వాళ్ళ భర్త బిడ్డల్ని, లేదా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, పోషించుకోవడం కోసం ఏదైతే పోడుగొట్టుకున్నారో ఆ పోడు భూములు గుంజుకుంటున్న పర్వం మనం చూస్తున్నాం. హరితహారం అన్నారు మొన్నటి దాకా. హరితహారము మీరెవరు భూములు ఉండొద్దన్నారు. హరితహారం పచ్చదనం అని మాట్లాడి ఆ పచ్చదనం ఎవరు పొంద పెట్టడానికి చేస్తున్నారు? ఆ పచ్చదనం మన భూముల నుంచి, మన భూములు గుంజుకుని మనల్ని గంటి వేసి ఆ పచ్చదనం కార్పొరేట్లకు పొందబెడుతున్నారు. మధ్య భారతంలో, ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో కార్పొరేట్లకే, మన పక్కనున్న అడవులు కార్పొరేట్లకే. అంటే కార్పొరేట్ల కోసం, బడా బాబుల కోసమే పాలన సాగుతుంది. అంటే ఇవాళ మన పేదోళ్ళ, మన భూమి గురించి, భూమి లేకపోతే మనకి ఇజ్జత్ లేదు. భూమి ఉంటేనే కదా మనకి గౌరవం. ఏ ఊర్లో అయినా భూమి ఉంటేనే కదా మనకి గౌరవం. మనకి మొగడు అంటాడు, నువ్వేందే ఆడదానివి, నీకేందే, నిన్నేందే పట్టించుకునేది, నీకు ఇంత కూడా గౌరవం లేదంటాడు. అది సర్కారు కూడా అంటుంది.
మొగడు భాషనే సర్కారు మాట్లాడుతుంది. మొగడు నీకు విలువ లేదంటారు, కుటుంబం నీకు విలువ లేదంటది. సర్కారు కూడా మనని వాళ్ళు అట్లనే మాట్లాడుతుంది. ఏమన్నా అంటే ఉచిత ప్రయాణాలు కల్పించిందంట. నీకు నెత్తి మీద నీడ ఉండదు, ఇండ్లు కూలగొడతారు. నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో 1000 ఇండ్లు 900 ఇండ్లు కూల్ చేస్తే గోడమని వాళ్ళ గూడు పోయి వాళ్ళ గోడు మనం విన్నాం కదా పక్కనే ఖమ్మం జిల్లాలో. నీకు వెలుగు ఇయ్యడు, నీకు నీడనియ్యడు, నీకు నెత్తి మీద గొడుగు ఉండనియ్యడు. ఇన్ని రకాలుగా మన మీద దాడులు చేసి మన ఇజ్జత్ కోసం వాళ్ళు మాట్లాడతారట. మనకి బస్సుల్లో ఉచిత ప్రయాణాలు కల్పిస్తారట. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పని చేయడానికి భూమి లేక, మనకి ఆత్మగౌరవం లేకుండా చేసి బస్సులలో ఫ్రీగా, బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే వెళ్ళిపోతుందా మనకి జీవితం? అదొక అంశమే. కానీ బస్సులలో మీకు ఉచిత ప్రయాణం కల్పించిన ఆధార్ కార్డులు ఉంటే అని చెప్పినందుకు మనం ఓట్లేయాల. ఎంత కండకావరం ఈ పాలకులకి! అంటే మనకి తిండి అక్కర్లేదు, ఆత్మగౌరవం అక్కర్లేదు, మనకు భూమి అక్కర్లేదు, మనకు బతుకు అక్కర్లేదు, మనకు ఉపాధి అక్కర్లేదు, బస్సులలో ఫ్రీగా తిరిగితే సరిపోతుందని ఎంత తేలిగ్గా చూస్తున్నారు మనల్ని ఎంత అల్కగా తీసేస్తున్నారు, మనల్ని ఎంత తేలిగ్గా అంచనా కడుతున్నారో మనం అర్థం చేసుకోవాలా. అందుకే ఆడవాళ్ళంటే ఓటు బ్యాంకులు, ఆడవాళ్ళంటే మనము ఓట్లు, మనము ఇంత వీళ్ళకి బిస్కెట్లు వేస్తే ఓట్లు వేస్తారు. ఏందా బిస్కెట్లు? ఒకడు అంటాడు నేను బస్సు ప్రయాణం అంటాడు, ఇంకొకడు అంటాడు ఇంకేదో పింఛన్లు ఇస్తా, ఒంటరి మహిళల పింఛన్లు ఇస్తా అంటాడు. కాబట్టి వాళ్ళు ఇచ్చే అని చెప్పి ఈ రకంగా మనని అంచనా కడుతున్నారు. 75 ఏళ్ల స్వతంత్రంలో మనని ఓటు బ్యాంకులుగా తప్ప మరొకలాగా చూడలేని పాలకులు. రాజ్యాంగం మనకు సమానత్వం ఇచ్చింది. కుల మత జాతి లింగ వివక్షను రద్దు చేసి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం వాటికి కులం పేరుతో, ఎస్సీల పేరుతో, దళితుల పేరుతో దాడి. మొన్ననే నాగర్ కర్నూలులో వాళ్ళు బీసీలు అయితే వాళ్ళ మీద దాడి చేస్తే 100 రూపాయలు జాతరలో, కుమ్మిర మల్లన్న జాతరలో మేము 100 రూపాయలు ఎందుకు కట్టాలంటే వాళ్ళని కొట్టిండ్రు. ఎందుకు కొడుతున్నారంటే ఆ పసి పాపని కాలుతో తంతే ఆ పాప చనిపోయింది. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు. అదేమంటే మీరు ఇంటలేరా, మీరు చూస్తలేరుగా, ఆడవాళ్ళని తక్కువ లేదు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని చంపుతున్నారని మాట్లాడుతున్నారు. ఇవాళ ఆడవాళ్ళకి ఆత్మాభిమానం లేకుండా చూసి, ఆడవాళ్ళ గౌరవాన్ని పట్టించుకోకుండా, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోకపోతే వాళ్ళు ఎదురు తిరిగితే ఏమైనా జరుగుతుంది. మొత్తం హింస మీరు కళ్ళ ముందు పెట్టి హింసాత్మక ప్రపంచంలో ఆడవాళ్ళని ఈడ్చుకుపోతే కొంతమంది ఆడవాళ్ళు కూడా హింసకు పాల్పడొచ్చు. మేము ఆడవాళ్ళ మీద పెత్తనం చేయొద్దంటున్నాం కానీ ఆడవాళ్ళు పెత్తనం చేయాలని కోరుకోవట్లేదు. అంటే మగవాళ్ళ మీద ఆడవాళ్ళు పెత్తనం చేయడానికి మేము సంఘాలు పెట్టలే, మగవాళ్ళని హింసించడానికి సంఘాలు పెట్టలే, మగవాళ్ళ మీద దాడి చేయడానికి మనం సంఘం పెట్టలే. ఆడవాళ్ళని హింసించొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, బూతులు తిట్టొద్దు, అవమానించొద్దు. మొన్న ఒక ఆమె బట్టల గురించి చర్చ చేసిండు ఒకడు. ఆ సినిమాలన్నిట్లలో హీరోల పక్కన హీరోయిన్లు తక్కువ బట్టలు వేసుకుని ఊరేగుతుంటే ఆయన హీరోలకు చెప్పాడంట, నిర్మాతలకు చెప్పాడంట, దర్శకులకు చెప్పాడంట, కానీ ఆడవాళ్ళకి చెప్తాడంట. అది పెద్ద చర్చ. టీవీల నిండా చూసిండ్రు కదా ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలని. ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారని చెప్పి అత్యాచారాలు జరగట్లే. నిండుగా మన ఊర్లలో మన చుట్టూ ఎన్నో అత్యాచారాలు జరిగినాయి. బట్టలు తక్కువ వేసుకుంటే జరిగినాయి అత్యాచారాలు. నిండుగా బట్టలు వేసుకున్న ఆడవాళ్ళే అత్యాచారాలు బలైంది ఇప్పటిదాకా. అంటే దాని అర్థం బట్టలు వేసుకోవద్దని కాదు. బట్టలు చర్చ వచ్చినప్పుడల్లా, అత్యాచారాలు చర్చ వచ్చినప్పుడల్లా బట్టలు చర్చ తేవడం దుర్మార్గం, కుట్ర. ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాల్ని ఆమోదించేటువంటి ఒక సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు పాలకులు. ఇంటర్నెట్ల నిండా బూతే, సినిమాలు టీవీల నిండా, టీవీల్లో వచ్చే రియాలిటీ షోల నిండా బూతులే. అశ్లీల కార్యక్రమాల్ని పెంపొందించేది, రుద్దేది వాళ్లే. ఇవాళ విలువలని దిగజారుస్తున్నారు, వలువలను వదులుస్తున్నారు. ఇవాళ వలవల్ని విడుస్తూ, విలువల్ని దిగజారుస్తూ, ఆడపిల్లల్ని గౌరవం లేకుండా చేసి, ఏ ఇంట్లో ఏ మగవాడు దాడి చేస్తాడో తెలియదు. తండ్రిగా, బాబాయిగా, మామగా, అన్నగా, ఏ ఇంట్లో ఏ ఆడపిల్ల ఏ పసిమొగ్గ బలవుతుందో తెలియని ఒక సంస్కృతిని తెచ్చిపెట్టారు. ఇటువంటి స్థితిలో స్త్రీల హక్కుల కోసం పోరాడదామని ప్రగతిశీల మహిళా సంఘం, స్త్రీలు భద్రతతో జీవించారు, హింస లేని జీవితాలు గడపాలి, హింస లేని కుటుంబాల్లో స్త్రీలు ఉండాలి, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా హక్కులు కావాలి, సమానత్వం కావాలని మనం పోరాడుతున్నాం. అందులో భాగమే కూడా స్త్రీల హక్కుల కోసం చేస్తున్న ఉద్యమాలు. అందులో భాగంగానే
పోరాడి సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకుందామని ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునిస్తుంది. మనం పోరాడి సాధించుకున్న హక్కులే కాదు, అనేక అంశాలలో కూడా పోరాడాలి. ఇవాళ మన ఉపాధి పోతుంది, మన బతుకులు పోతున్నాయి, మన ఇండ్లు కూలి చేస్తున్నారు. ఇటువంటి స్థితిలో మనం రేపు జీవితంలో ఎన్నో హక్కులు సాధించుకోవడానికి మరిన్ని పోరాటాలు చేయవలసినటువంటి స్థితి ఇంకా ఉంది. పోరాడితే తప్ప, అడగంది అమ్మాయినా పెట్టట్లేదని పోరాడితే తప్ప హక్కులు సాధించుకోలేని ఈ స్థితిలో మన హక్కులు సాధించుకోవడానికి మార్చి 8ని ఈ గత పోరాటాలని మనం స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ, పోరాటాలకి సంకేతంగా మాత్రమే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, పోరాటాలకు సంకేతంగానే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అని మరోసారి చెప్తూ, మన పోరాటాలకి సంకేతంగా ఒక దీక్షా దినంగా మార్చి 8ని స్ఫూర్తిదాయకమైన రోజుగా జరుపుదాం. మార్చి 8 స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం. మార్చి 8 స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు చేస్తేనే చరిత్ర నిలబడుతుంది, చరిత్రలో మనకి గౌరవం ఉంటుంది, చరిత్రలో మనకు స్థానం ఉంటుంది. అప్పుడే చరిత్రలో మహిళ ముందుకు కదులుతుంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు థాంక్యూ.